హాయ్ వ్యూయర్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అనుకోకుండా కొన్ని కారణాల వల్ల, నా పర్సనల్ రీజన్స్ వల్ల మా హోమ్ టౌన్ వెళ్ళాల్సి వచ్చిందండి. సో వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చినాయి. మళ్ళీ ఈ రోజు నుంచి పునఃప్రారంభిస్తున్నాం. సో ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. సో ఈరోజు మీరు చూడబోయే రెసిపీ చామదుంప కోడిగుడ్డు పులుసు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, రండి. సో చామదుంప కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. ముందుగా నేను ఒక అరకిలో చామదుంపలు చక్కగా కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చి పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 1/2 డజన్ ఎగ్స్, ఒక పెద్ద టమాటో చిన్న పీసెస్ కట్ చేశాను, ఒక 2 ఆనియన్స్ చిన్న పీసెస్, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ అలాగే తాలింపుకి ఆవాలు, జీలకర్ర, 4 గింజలు మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, ఆయిల్ అండ్ చింతపండు గుజ్జు. ఒక 50 గ్రాములు కన్నా తక్కువే తీసుకున్నాలే చింతపండు గుజ్జు. గార్నిష్ చేయడానికి కొత్తిమీర. ఓకే, లెట్ us గో టు ద ప్రాసెస్. సో కర్రీ స్టార్ట్ చేయడానికి ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ముందు మనం ఉడకించి తీసుకుపెట్టుకున్న గుడ్లని ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందాం. సో ఆ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే గుడ్లకి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఎగ్స్ అయితే ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు వేసుకుందాం. ఓకే, సో ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుందాం. సో తాలింపు చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, తాలింపు బాగా చిటపట్లాడినవండి, మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఫ్రై చేసేసి దాంట్లోనే మిగిలిన టొమాటో పీసెస్ కూడా కట్ చేసాం కదా, అవి కూడా వేసి కొంచెం టమాటో మగ్గే వరకు ఉంచి మూత పెట్టుకుందాం. ఓకేనా, దీంట్లోనే ఉప్పు, కారం కూడా వేసేయండి. ఉప్పు, పసుపు వేసేయండి ఫస్ట్, కారం తర్వాత వేద్దాము. ఇవి వేసి ముక్కలకి బాగా పట్టేటట్టు తిప్పేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే టొమాటో కూడా చక్కగా మగ్గిపోతుంది మనకి దీంట్లో. సో ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉన్నాయో. చూడండి, చక్కగా టొమాటో మగ్గిపోయింది. దీంట్లోనే మనం ఇప్పుడు ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కలు అవి కూడా వేసేసి ఒకసారి బాగా తిప్పుదాం. ఈ టొమాటోలు, ఉల్లిపాయలు అంతా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకున్నాము. అండ్ బాగా కొంచెం సేపు పట్టిన తర్వాత మసాలాలన్నీ దీనికి మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం, ధనియా పౌడర్ యాడ్ చేసేస్తే, చూడండి కారం, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలియబెట్టేసి చక్కగా చింతపండు గుజ్జు పోసేస్తే బాగా ఉడికిపోతుంది, ముక్కలకు పడుతుంది చింతపండు అంతా. దెన్ వీ విల్ యాడ్ 1 ఫైన్ ఇంగ్రీడియంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రెసిపీ. ఓకే, అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవడానికి పులుసు ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాము, అదేంటో నేను లాస్ట్కి చెప్తాను. సో ఇప్పుడైతే మొత్తం చామదుంపలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టినవి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు యాడ్ చేస్తాం. సో ఇది యాడ్ చేసి మనం ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాం కాబట్టి అవి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ వేద్దాం అది. సో ఇవైతే ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉప్పు, పసుపు అన్నీ సరిపోయినాయి, కారం అన్నీ సరిపోయిన లేదా టేస్ట్ చేసుకొని మనం తర్వాత ఎగ్స్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మూత తీసి పులుసు ఎలా ఉడుకుతుందో చూద్దామండి. దగ్గర 10 మినిట్స్ అవుతుంది. చూసారా ఎలా కొత్తలాడుతుందో, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఎగ్స్ యాడ్ చేద్దాము. అండ్ నేను మీకు చెప్పా కదా ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను ఫైనల్గా అని. ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే
చింతపండు పులుపుగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఈక్వలైజ్ చేయడానికి టేస్ట్ నేనైతే బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి. మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం పౌడర్ రెడీగా ఉంది. సో బెల్లం పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ చూసుకొని సరి చూసుకొని నౌ యు యాడ్ కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ కర్రీ వైట్ రైస్లో తినండి. ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.